మనకు వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఆనరబుల్ మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, R&B మినిస్టర్ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ, ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి ఘనంగా ఎడమకాలకు నీళ్లు ఇవ్వడం జరిగింది. ఇది 2 సంవత్సరాల తర్వాత ఆనందోత్సాహాల్లో మన రైతులందరూ ఉన్నారు. ఈ ఫ్లడ్ చూసి 590 అడుగులు చేరే ఉద్దేశం ఉందని చెప్పి నిన్ననే మాకు మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. చెరువులు నింపాల్సిన అవసరం ఉందని చెప్పేసి వారి ఆదేశాల మేరకు 7,000 క్యూసెక్లు వదిలిపెట్టాము. మేము పెద్దదేవులపల్లి దగ్గర ఇప్పుడు 7,000 వెళ్తుంది. అన్ని చెరువులు అప్ టు పాలేరు పూర్తిగా నింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మినిస్టర్ గారు, మా ENC గారు ఆదేశాల ప్రకారం ముందర ఆ విధంగా ఈ నీరు వృధా కాకుండా ఉండాలని ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఫ్లడ్ కంటిన్యూగా రావడం వల్ల దీన్ని మేము ప్రోటోకాల్ ప్రకారం ఆపరేట్ చేయాలి. కాబట్టి వస్తున్న ఫ్లడ్ని అబ్జర్వ్ చేసి ఈరోజు గేట్లను స్పిల్ చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్ల మధ్యన మనం కిందకి పంపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 580 అడుగులు ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పొద్దుటే మా ENC గారు మినిస్టర్ గారితో మాట్లాడి వారి అనుమతి ద్వారా మా ENC గారి ఆదేశాల ద్వారా ఈరోజు మేము ప్రోటోకాల్ని అబ్జర్వ్ చేసుకుంటూ క్యాలిక్యులేట్ చేసి వారి ఆదేశానుసారం ఇప్పుడు దాన్ని అనుసరించి చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దీన్ని మా గారు ఇక్కడ హోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ డ్యామ్, హీ విల్ బి మానిటరింగ్ ది ఫ్లడ్ యూనిట్. నేను కూడా కంటిన్యూస్గా ఇక్కడే ఉంటాం. కాబట్టి ఎక్కువైన కొద్దీ దాని ప్రకారము అకార్డింగ్లీ విల్ పుష్ ది డిశ్చార్జ్ టు ది డౌన్ స్ట్రీమ్ సైడ్. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్.